కృష్ణానది పరివాహక లంక గ్రామాల్లో తుఫాను దెబ్బకి పంట పొలాలు పూర్తిగా నాశనమయ్యాయి. ముఖ్యంగా గ్రామాల్లో తుఫాను దెబ్బకి కంద పంటకి బాగా నష్టం జరిగింది. వందల ఎకరాల్లో పంట నాశనమైందని రైతులు చెబుతున్నారు. ఎకరా విత్తనాల ₹1,00,000 ఖర్చు అవుతుందని, ఇప్పుడు పంట పాడైపోవడంతో ఎందుకు పనికిరాదని ఆవేదన చెందుతున్నారు. గత ఏడాది వరదలు తెచ్చి తీవ్రంగా నష్టపోయామని, ఇప్పుడు తుఫాను రూపంలో పంటలు నాశనమయ్యాయని ఆవేదన చెందుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. తుఫాను ఎఫెక్ట్ కారణంగా బాపట్ల జిల్లాలోని కృష్ణానది పరివాహక లంక గ్రామాల్లో పంటలన్నీ కూడా నాశనం అయిపోయాయి. ముఖ్యంగా అరటి అవన్నీ కూడా ఇంతకుముందు మనం చూసాము. ఇప్పుడు ఇది కంద తోట అంటారు. కంద తోట కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. లంకల్లో కంద తోటను ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. కంద చెట్టు పైకి ఇలా ఉంటుంది, లోపల భూమి లోపల కంద ఉంటుంది. కంద అంతా లోపల పెరుగుతుంది, భూమి లోపల పెరుగుతుంది. దీనికి మార్కెట్లో కూడా చాలా వాల్యూ ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తోట మొత్తం దాదాపు 3 ఎకరాలు ఉన్నటువంటి తోట మొత్తం పూర్తిగా నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి చూడొచ్చు, మొత్తం కనుచూపు మేరలో ఈ 3 ఎకరాలు కూడా ఒక్క చెట్టు కూడా నిలబడలేదు. మొత్తం కంద లోపల పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది కొంత ఎక్కువగానే కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో పంట నష్టపోవడంతో రైతులందరూ కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో కృష్ణానదికి గత ఏడాది వరదలు వచ్చినాయి, మొన్న కూడా వరదలు వచ్చి ఆల్రెడీ నష్టపోయామని చెప్తున్నారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రతి చెట్టు కూడా ఇలా నేలకు ఒరిగిపోవడంతో దేనికి పనికి రాకుండా పోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కంద తోట చూడొచ్చు కదా, మొత్తం నేలకు ఒరిగి ఉన్నటువంటి పరిస్థితి. ఇదే కాదు, అన్ని పంటల మీద తీవ్ర ప్రభావాన్ని మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది కనబడుతుంది. అరటి తోటలు, అదేవిధంగా బొప్పాయి, అదేవిధంగా ఇప్పుడు ఈ కంద తోటలు, కూరగాయలు, ఇవాళ అన్ని రకాల పంటల మీద ఎఫెక్ట్ అనేది కనబడుతుంది. ప్రభుత్వం ఖచ్చితంగా తమని ఆదుకోవాలని రైతాంగంతో చెప్తూ ఉన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో లంక గ్రామాల్లో ఈ సాగు ఎక్కువ చేస్తూ ఉంటారు. వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. ఇప్పుడు ఈ పంట అంతా కూడా నష్టపోవడంతో వీళ్ళంతా కూడా ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చెప్పాలి. కొంతమంది ఇక్కడ స్థానిక రైతులు కూడా ఉన్నారు. పూర్తిగా ఈ పొలాన్ని చూసి వాళ్ళు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఎందుకంటే పంట చేతికి వస్తున్న తరుణంలో ఈ విధంగా పూర్తిగా నేలమట్టం అవడంతో వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. చూడొచ్చుగా మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ ఒక చెట్టు కూడా పైకి నిలబడలేదు, మొత్తం కూడా వాలిపోయి ఉంది. లోపల కందంతా కూడా ఇలా చెట్టు వాలిపోయిన తర్వాత కుళ్ళిపోతుంది, దేనికి పనికిరాకుండా ఉంటుందని ఇక్కడ రైతులందరూ చెబుతున్నారు. ఒకసారి కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. ఎంత ఎకరాలు వేశారు, ఎంత నష్టం వచ్చిందో వాళ్ళతో మాట్లాడదాము. ఈ కంద తోట జనరల్గా లంకలు ఎక్కువ సాగు చేస్తుంటారు. ఇప్పుడు ఈ తుఫాన్ దెబ్బకి ఈ ప్రాంతంలో ఎన్ని ఎకరాల కంద పంటకు నష్టం పడింది? అంటే 5-6 లంకలు ఉన్నాయండి. 7-8 లంకలు, మొత్తం 9 లంకలు ఉన్నాయి. లంకలు మొత్తం ఎక్కువ అరటి, పసుపు, కంద, ఈ 3 మెయిన్ పంటలు. ఈ నిరుడు వరద వచ్చింది, ఈ 7 వరద వచ్చింది. ఈ కందకి ఓన్లీ ఇత్తనం కొంటే ₹1,00,000 అయింది. ఇది 3 ఎకరాలు నా బిట్టు. ఈ 3 ఎకరాలు అంటే 3 లక్షలు. మళ్ళీ కవులు, పెట్టుబడి ఇవన్నీ ఎక్కువ అయిపోతున్నాయి. నిరుడు వరద వచ్చింది, 7 వరద వచ్చింది. ఏం తట్టుకుంటాడు రైతు? అంటే ₹1,00,000 పెట్టి విత్తనం కొని సాగు చేస్తారు. ఇది మళ్ళీ పెట్టుబడులు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. వాళ్ళు తట్టుకోలేరు. ఇట్లా అయితే రైతు వ్యవసాయం చేయలేడు. గత ఏడాది కూడా వరదలు వచ్చినాయి, ఎక్స్ట్రా బాగా వచ్చాయి ఇక నిరుడు. దానివల్ల దెబ్బతిన్నాం. 7 దెబ్బతిని వ్యవసాయం చేయాలంటే ఇక ఇసుకెత్తిపోయింది రైతుకి. ఇప్పుడు చెట్టు పై కనబడుతుంది, భూమి లోపల కంద పెరుగుతుంది కదా. ఇప్పుడు ఈ చెట్లు పడిపోయి లోపల మొత్తం కుళ్ళిపోతుందా, ఎలా ఉంటుంది? వర్షాలు ఎక్కువ పడిపోతే కుళ్ళిపోవటమే వర్షాలు. మళ్ళీ 4వ తారీఖు 5వ తారీఖు మళ్ళీ ఇంకో కలపేయడం చెబుతున్నారు. మళ్ళీ ఇప్పుడు 5 లక్షలు వదిలేరని చెబుతున్నారు. ఇవన్నీ రైతుకి ఇబ్బందే బాగా. పసుపులు పోయినాయి మెయిన్. మరీ ఆ పెదలంక అయితే మరీ దారుణంగా పోయినాయి. పసుపు కానీ, కంద కానీ, అరటి కానీ అన్నీ పోయినాయి. అసలు మరీ దారుణంగా ఉంది. వ్యవసాయం అంటే అసలు ఇక చేయటం కంటే నేరకుండా పొలాలు వదిలేసి కూర్చోవడం రైట్ అనిపిస్తుంది రైతుకి. ప్రభుత్వం మరి ఏమి ఇస్తారు? వాళ్ళు 10 ఏళ్ళు, 15 ఏళ్ళు ఇస్తారు. ఏమైతే మూలక రావయ్యి రైతుకి, వడ్డీలకి, వీటికి వాటికి ఎక్కడ బ్యాంకుల్లో బంగారం, గోల్డ్ అన్నీ పెట్టి నానా ఇబ్బందిగా ఉంటుంది రైతు పరిస్థితి. మరీ దారుణం అయితే వ్యవసాయం అయితే ఇక దండగా అనిపిస్తుంది నాకైతే. అది నా బాధ అయితే అది రైతుగా. ఇది రైతులు వ్యవసాయం దండగనే స్థితిలోకి వచ్చేసారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే కృష్ణానది వరద వచ్చినప్పుడల్లా ఇటు వచ్చి పొలాలను ముంచేస్తాయి. ఇప్పుడు ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా మొత్తం అన్ని కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, చెట్టు బాగానే కనబడుతుంది కానీ పైన ఇలా పడిపోయిన తర్వాత లోపలంతా కూడా కంద కుళ్ళిపోతుందని చెప్తున్నారు. ఇంకొకసారి 2-3 సార్లు వర్షం పడితే ఇంకా నీరు నిలిస్తే కనుక అసలు దేనికి పనికిరాదని చెప్తున్నారు. దీని లోపల
విత్తనం అంటే చిన్న కంద ముక్కని కట్ చేసి అది విత్తనంగా వాడుతారు. ఆ మొక్క పెట్టిన తర్వాత ఇది మొక్క పైకి వస్తూ ఉంటుంది. అదే దాదాపు ఎకరానికి ₹1,00,000 ఖర్చు అవుతుందని, విత్తనాలు నాటడానికి ₹1,00,000 ఖర్చు అవుతుందని రైతులు చెప్తున్నారు. ఇప్పుడు ఈ 3 లక్షలు పైగా కౌలు డబ్బులు, ఈ ఎరువులు అన్నీ కలిపి దాదాపు 5 నుంచి 6 లక్షల నష్టపోయామని రైతులందరూ చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ లంక గ్రామాలన్నీ కూడా వీటి మీద ఆధారపడి ఉంటాయి. ఈ పంటలే సాగు చేస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఇప్పుడు ఈ మోంతా తుఫాను దెబ్బకి మొత్తం కూడా మట్టి కొట్టుకుపోయిందని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మనం చూస్తుందంతా కూడా కంద తోటే, చుట్టుపక్కల అరటి తోటలు కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. రైతులు ఒకటే అడుగుతున్నారు, ప్రభుత్వం సాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా రైతులకు సంబంధించిన విషయంలో అన్యాయం చేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెబుతున్న నేపథ్యంలో పంట నష్ట అంచనాకు సంబంధించిన విషయంలో గ్రామాల్లో అదేవిధంగా జిల్లాల్లో మొత్తం రైతులందరూ అధికారులందరూ తిరుగుతున్నారు. రైతుల నుంచి సమాచారం సేకరించి ఎంత నష్టం వాటిల్లింది, ఎంత నష్టపరిహారం ఇవ్వాలని దానిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో తమను ఆదుకుంటేనే మేము కోలుకోగలమని ఇక్కడ ఉన్న రైతులందరూ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్, బిగ్ టీవీ, వేమూరు లంకల్ గ్రామాల నుండి.